Thank you for joining us for an IGPN Pastors Gathering. We hope you enjoy. The closest that I've made it to India is Sri Lanka. So one day I'll get to India. నేను ఈ యొక్క భారతదేశము అలాగే శ్రీలంక ఈ రెండు దేశాలు కూడా ఏమండి నేను దర్శించినటువంటి అనుభవము నాకు ఉందని దైవజనులు అంటున్నారు. హల్లెలూయా. I'm going to go over a very brief introduction to deliverance and inner healing today. ఈ సాయంత్రకాల సమయంలో ఇదిగో నేను యొక్క మనలో ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వస్థతను గురించి కొన్ని నిమిషాలు నేను చెప్పాలని, ఆత్మీయ స్వస్థతను గురించి చెప్పాలని నేను ఆశపడుచున్నాను. I'm going to try to cover in an hour what usually takes me 4 days. I wanted to talk about deliverance and inner healing. ఈ సమయంలో నేను విడుదల అలాగే శారీరకమైనటువంటి స్వస్థత, మానసికమైనటువంటి స్వస్థత గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. And so how I distinguish deliverance is the expelling of demons from someone. చూడండి, విడుదల అంటే దానికి విడుదల అంటే దానికి ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే కొంతమంది అపవాది నుండి, అపవాది శక్తి నుండి విడిపింపబడము, అపవాది యొక్క తంత్రముల నుండి విడుదల పొందడము అనేది విడుదలను సూచిస్తుంది. And the inner healing is dealing with the wounds of the soul and the lies that we believe about self and about God. అలాగే ఇక ఆంతరంగిక స్వస్థత అనేది మన హృదయములో ఎప్పుడు ఉండిపోయినటువంటి కొన్ని గాయమైనటువంటి సంగతులు, ఎవరు స్వస్థపరచలేనివి, వైద్యుల వల్ల కాలేనివి, అనేకమైనవి మనకి నెమ్మది లేనిటువంటి తత్వాన్ని కలిగించేటువంటి అనేక రకాలైనటువంటి స్వస్థపరచడం అనేది ఇన్నర్ హీలింగ్ అంటే. ఆంతరంగిక స్వస్థత అనేది. Jesus deals with both. అయితే దేవుని యొక్క బిడ్డలారా, సేవకులారా, మీ అందరికి కూడా మాట చెప్తున్నాను, మన దేవుడు ఆ రెండింటిని కూడా స్వస్థపరచగల శక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. When it's recorded in Luke 4 that when he came to the synagogue of his hometown. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సినగోగు దగ్గరికి, దేవుని యొక్క మందిరం దగ్గరికి వచ్చి ఆయన అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాల గురించి ఆయన స్వస్థపరచడం అనేది జరిగింది. So Jesus, when he went to his hometown synagogue, recorded in Luke 4. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సినగోగులోనికి ఆయన వెళ్ళారు, దేవుని యొక్క మందిరంలోనికి ఆయన వెళ్ళడం మనం చూస్తాము. They handed him the scroll of Isaiah. చూడండి, ఆయన వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథమును ఆయన ధ్యానించడం అనేది ఆ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. He turned to Isaiah 61. ఆయన యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని అయ్యగారు ప్రతిదీ రెఫరెన్స్ రాసుకొని చదవద్దు. ఆయన యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని గురించి ఆయన అక్కడ మాట్లాడటం అనేది మనము చూస్తున్నాము. He said, the Spirit of the Lord God is upon me. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. He anointed me to bring good news to the afflicted.
యా అయితే ఆయన ఏమంటున్నారంటే ఇదిగో దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఆ ఆత్మ ఏం చేసిందంటే పేదలకు సువార్తను అందించడానికి దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. yes. He sent me to bind up the brokenhearted. యా ఎవరైతే ఇదిగో విరిగి నలిగినటువంటి హృదయాలు కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే ఎవరు విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారిని విడిపించడానికి, వారికి విడుదల అనుగ్రహించడానికి, వారిని స్వస్థపరచడానికి దేవుడు నన్ను అభిషేకించుకుని ఏర్పాటు చేసుకున్నారని ఆయన తెలియజేస్తున్నారు. ఎస్ To proclaim liberty to captives. యా అంతేకాకుండా ఇదిగో బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించుటకును, కట్లతో కట్టబడిన వారిని విడుదల అనుగ్రహించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు అంటున్నారు. ఎస్ And freedom to prisoners. యా ఎవరైతే ఇదిగో బంధకాల్లో ఉన్నారో వారికి విడుదల ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన తెలియజేస్తున్నారు. ఎస్ And to proclaim the favorable year of the Lord. యా అంతేకాకుండా దేవుని యొక్క హితవచనమును ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించుకున్నాడని అక్కడ వ్రాయబడడం జరిగింది. ఎస్ He said, today this has been fulfilled in your hearing. యా చూడండి ప్రియ దేవుని యొక్క సేవకులారా, ఈ వాక్యం అన్ని కూడా యేసయ్య ఆయన చెప్పడం అనేది మనం చూస్తున్నాము. ఎస్ I was quoting Isaiah 61, not Luke 4. యా నేను దైవజనులు అంటున్నారు, నేను లోకాసువార్త 4వ అధ్యాయంలో కాదు కానీ యెషయా గ్రంథము 61వ వచ్చిన అధ్యాయంలో నుండి నేను మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎస్ Because Jesus was quoting Isaiah 61, not Luke 4. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు కానీ లోకాసువార్త 4వ అధ్యాయం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడలేదు. దాని గురించి ఆయన తెలియజేస్తున్నారు. ఎస్ And we see within Isaiah 61 inner healing and deliverance. యా ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో అక్కడ వ్రాయబడి ఉంది ఈ యొక్క అంతరంగికమైనటువంటి స్వస్థత గురించి, అలాగే ఆయన ఇచ్చేటువంటి విడుదల గురించి అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఎస్ Bringing good news to the afflicted is speaking truth to the soul, which brings healing. యా చూడండి ఇదిగో ఈ యొక్క శుభవార్త ఏంటంటే ఇదిగో ఆయన మన యొక్క ఆత్మలను ఆయన రక్షించేవాడై ఉన్నాడు. ఆయన మన ఆత్మలను విమోచించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా, ఆ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అయ్యగారు ఆయన కూర్చోమన్నాడు, తిరుగుతానండి. ఎస్ Binding up the brokenhearted is inner healing. యా చూడండి ఎవరైతే ఇదిగో వారి హృదయాల్లో కట్టబడిన వారై ఉంటారో, బంధింపబడిన వారై ఉంటారో, కాబట్టి హృదయం అనేది లోకమైనటువంటి విషయంతో బంధింపబడి ఉన్నదో ఇదిగో అటువంటి వాటిని ఆయన విడిపించడానికి, ఆయన కట్టడానికి ఆయన మన కొరకు లోకంలోకి వచ్చిన దేవుడై ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. ఎస్ Proclaiming liberty to captives is deliverance. యా అంతేకాకుండా ఇదిగో ఆయన విడిపించడమే కాకుండా, విడుదల అనుగ్రహించడమే కాకుండా ఇదిగో ఆయన విడుదల కూర్చున్నటువంటి వర్తమానములు ఎవరైతే బంధకాలంలో ఉన్నారో, ఎవరైతే కట్టుతో కట్టబడి ఉన్నారో వారందరికీ కూడా ప్రకటించేటువంటి భారములు కలిగి ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడిన వారిగా మనం ఆయన చూడవచ్చు. ఎస్ Freedom to prisoners is deliverance. యా అంతేకాకుండా ఇదిగో ఎవరైతే సంఖ్యలతో ఈ లోక సంబంధమైనటువంటి కారాగారాలతో పాపం అనేటువంటి సంఖ్యలతో కట్టుబడి ఉన్నారో వారికి కూడా దేవుడు విడుదల అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. yes. And declaring the favorable year of the Lord. yes దేవుని యొక్క హితవచనమును ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. yes He was describing the year of Jubilee. యా అంతేకాకుండా ఆయన దేవుని యొక్క సువార్తను మనందరికీ కూడా వ్యాప్తి చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచి లోకంలోనికి, ఆయన నిత్య రాజ్యంలో విడిచి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ఎస్ The year of Jubilee happened every 50 years. యా ఆయన తన యొక్క యూదులు ప్రకటించేటువంటి, యూదులు ఆచరించేటువంటి యోధా సంవత్సరమును గురించి, హితవత్సరాన్ని గురించి ఆయన ప్రకటించడం అనేది మనం చూస్తున్నాము. ఎస్ Every 50 years under Jewish law.
ప్రతి యొక్క 15 సంవత్సరాలు ఈ యొక్క యోధా విధాన ప్రకారం యోధా సిద్ధాంత ప్రకారము వారు ఏమండి జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూస్తాము. ఎస్ All debts were forgiven and all slaves set free. ఆ యొక్క సంవత్సరములో వారు ఏం చేస్తారంటే ఇదిగో ఎవరైతే వారికి రుణస్తులు ఉన్నారో ఎవరికైతే వారు రుణం ఉన్నారో ఆ సంవత్సరంలో వారి యొక్క రుణాలన్నీ కూడా వారు క్షమిస్తారు. అలాగే వారి దగ్గర ఏమండి ఎవరైతే బానిసలుగా ఉన్నారో ఎవరైతే వెట్టి చాకరీ చేసేటువంటి వారు ఉన్నారో వారందరిని కూడా ఆ 15 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తుంటారండి విదిలేస్తుంటారు. వారిని స్వాతంత్రులుగా చేస్తూ ఉంటారు యోధ ప్రజలు. ఎస్ Under the new covenant, నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే every day is a day of jubilee. మన నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఆ పాత నిబంధనలు ఉన్నట్టు 15 సంవత్సరాలకు ఒకసారి కాదు ఆ యొక్క విడుదల సంవత్సరం అనేది ప్రతిరోజు కూడా మన రుణస్తులు మనం ఏం చేయాలంటే క్షమించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. Every day your broken heart can be bound up and set free. అంతేకాకుండా ఇదిగో ప్రతిరోజు కూడా ఇదిగో ఏదైతే మన యొక్క విరిగి నలిగినటువంటి హృదయం ఉన్నదో ఏదైతే మన విరిగి నలిగినటువంటి తలంతులు ఉన్నావో అవన్నీ కూడా విడుదల పొందే విధంగా ఉండాలి. ఎస్ And every day demonic oppression can be relieved through deliverance. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇదిగో అపవాది సంబంధమైనటువంటి తంత్రములు అపవాది సంబంధమైనటువంటి మంత్రములు వాటన్నిటిని కూడా విడుదల పొందే రీతిగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎస్ Jesus was stating his core mission in Isaiah 61. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యెషయా గ్రంథము 61వ అధ్యాయము గురించి ఆయన మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. He was declaring that inner healing and deliverance is his mission. ఈ యొక్క యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో అంతరంగికమైనటువంటి స్వస్థతను గురించి మరియు ఆయన విడుదలను గురించి ఆయన మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. In fact, in 1 John 3:8, he says that the Son of God came for this purpose, to destroy the works of the devil. అలాగే అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పని ఇదిగో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటారు. దేవుని యొక్క కుమారుడు అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకంలో వచ్చాడని రాయబడ్డ మనము చూస్తున్నాము. ఎస్ He had to destroy the works of the devil in order to set us free. చూడండి ఆయన ఈ లోకంలోకి వచ్చి అపవాది యొక్క సామ్రాజ్యాన్ని ఆయన పోల్చడమే కాకుండా ఇదిగో ఆయన బిడ్డలైనటువంటి నీవు నేను మనందరూ కూడా ఇదిగో ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఎవరైతే పట్టణలో ఉన్నారో ఎవరైతే సంఖ్యలతో బాధపడుతున్నారో మనందరూ కూడా ఆయన విడిపింపడానికి ఆయన మనందరికీ కూడా విడుదల అనుగ్రహించడానికి ఆ దేవాతి దేవుడి లోకంలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. We will never find true freedom apart from Jesus. చూడండి ప్రియ దేవుని సహోదరులారా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకి నిజమైనటువంటి స్వాతంత్రము నిజమైనటువంటి స్వేచ్ఛ లేదు. కేవలం నా యేసయ్యలో మాత్రమే మనందరికీ కూడా నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం అందరూ కూడా. హల్లెలూయా. John 8:36 says, so if the Son makes you free, you will be free indeed. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఇదిగో కుమారుడు నిన్ను స్వాతంత్రుడిగా చేస్తును అని రాయబడింది. ఎప్పుడైతే ఆయన మనల్ని స్వాతంత్రుడిగా చేస్తారో మనం ఏమవుతామంటే ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని పొందుకునే వారిగా మనం ఉంటాము. హల్లెలూయా. As leaders and pastors, Jesus' mission is now our mission. చూడండి ఇదిగో ప్రియ దేవుని యొక్క సేవకులారా నీవు నేను మనందరం గుర్తించుకోవాల్సిన ఒకటి ఉంది. అదేంటంటే నీవు చేస్తున్నటువంటి పరిచర్య కానీ నేను చేస్తున్నటువంటి పరిచర్య కానీ భారము కానీ నీది నాది కాదు. ఆ దేవాతి దేవుడే ఈ యొక్క పరిచర్యను మన చేతికి అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. But this commission also goes to every believer, that his mission is their mission.
యా ఈ యొక్క విషయం అనేది, ఈ వాక్యము అనేది ఏమండి ప్రతి ఒక్క సేవకునికే కాదు, ప్రతి విశ్వాసకి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే పరిచర్య అనేది, పని అనేది మన యొక్క సొంత ఆలోచన బట్టి పుట్టింది కాదు కానీ, మన సొంత ఉద్దేశాన్ని బట్టి మనం కలిగి ఉన్నది కాదు కానీ, దేవుడు మనల్ని ప్రేమించి మనకి అప్పగించి ఉన్నారు. హల్లెలూయా. Part of Jesus's original commission to the 12 యా చూడండి, అసలు మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆయన యొక్క పనిని, ఆయన పరిచర్ని, ఆయన భారాన్ని ఆయన శిష్యులకు ఆయన అప్పగించి ఉన్నారు. ఎస్ was to preach the gospel and cast out demons. యా చూడండి, ఆయన అంటున్నారు కదా, మీరు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించండి, అలాగే నా నామము పేరిట మీరు ఏం చేస్తారండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. ఎస్ But this commission wasn't limited to the 12, but to all who believe. చూడండి, అది మొదట ఆయన 12 మంది శిష్యులకి ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఈ వాగ్దానము అనేది, ఈ పరిచర్య భారము అనేది కేవలము ఆ 12 మందికే కాదు కానీ, ఈ రోజు ఆ పరిచర్య భారం అనేది ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన పరిచర్యలో పాల్గొంటారో, వారందరికీ కూడా ఈ పరిచర్య అనేది, ఈ కమిషన్ అనేది, ఈ బాధ్యత అనేది అప్పగించడం జరిగి ఉన్నది. హల్లెలూయా. Mark 16:17 says, these signs will accompany those who have believed. యా చూడండి, ఇదిగో చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఈ సూచక క్రియలు నమ్మిన వారి వలన జరుగుతాయి. ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పరిచయంలో ఆనుకుంటారో వారందరి వలన కూడా ఈ సూచక క్రియలను దేవుడు జరిగిస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్ In my name, they will cast out demons and they will speak with new tongues. యా ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నా నామం పేరిట మీరు దెయ్యములను వెళ్ళగొట్టగలరు, అలాగే నా నామం పేరిట నూతన భాషలను, అన్య భాషలను మాట్లాడే వారిగా నేను మిమ్మల్ని చేస్తానని దేవుడు అంటున్నారు. ఎస్ We have authority over all the enemy's power. యా ప్రియ దాసులారా, ఇదిగో ఆయన సేవకు, ఆయన పరిచర్యకు, ఆయన బిడ్డగా వాళ్ళు అంగీకరించినటువంటి దేవుడు మనల్ని వచ్చేవారిగా, చేతకాని వారిగా ఆయన పిలుచుకోలేదు కానీ, మన చేతికి ఆయన సర్వాధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందరూ చెప్తామా సర్వాధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అంధకార శక్తుల మీద, దురాత్మ శక్తుల మీద, అపవాది శక్తుల మీద దేవుడు అధికారాన్ని ఆయన సేవకుడుగా నీకు నాకు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎస్ In Luke 10:19, Jesus says, behold, I've given you authority to walk on snakes and scorpions. యా చూడండి, అదే లూకా సువార్త 10:19 వచనం మనం చూసినట్లయితే, ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను, ఏమండి నా నామం పేరిట మీరు సర్పములను ఎత్తు పట్టుకుందరని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి విధమైనటువంటి వాటి పైన కూడా దేవుడు మనకి అధికారాన్ని మనకి అనుగ్రహించే ఆ తర్వాతే ఆయన పనులకు మనం పిలుచుకున్నాడు. కానీ ఏ అధికారము ఏది లేకుండా మనల్ని ఊరికనే మనల్ని పిలుచుకోలేదు. సర్వాధికారాన్ని కూడా ఆయన మన చేతికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. And authority over all the power of the enemy. యా చూడండి, ఆ అధికారము ఎక్కడ వరకు మనకి ఇచ్చాడంటే, శత్రువు మీద సంపూర్ణమైనటువంటి ఆధిపత్యము. శత్రువు మనకు ఎంత గొప్పదని అనుకుంటున్నాము, శత్రువు నీకంటే ఎంత శక్తి కలిగిన వాడు అనుకుంటున్నాము, శత్రువు నేను ఎంత కృంగదీయగలిగిన వాడు అనుకుంటున్నాము. ఇదిగో శత్రువు కంటే అధికమైన శక్తి కలిగినటువంటి వారిగా ఈ మన దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. నమ్మని వారిని స్తోత్రిద్దాం. హల్లెలూయా. Adam and Eve were originally given authority over the earth. యా చూడండి, ఆదము అవ్వలకు దేవుడు భూమి మీద సర్వాధికారాన్ని దేవుడు ఆదము అవ్వలకి ఇవ్వడం అనేది జరిగి ఉన్నది. They forfeited it to Satan when they ate from the tree.
యా అయితే చూడండి, ఆ సర్వాధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఏమండి అపవాది యొక్క మాట వినడం ద్వారా, అపవాది చెప్పినటువంటి మాటకు లోబడడం ద్వారా వారు ఏం చేశారంటే అపవాది యొక్క తినొద్దన్నటువంటి, దేవుడు తినొద్దన్నటువంటి ఆ ఫలమును తినడానికి వారు ప్రేరేపించుకున్నారు. ఎస్. Jesus came back as a man to win back what man lost in the garden. యా అయితే వారు ఏదైతే ఆ దేవుని యొక్క మాటకి అవిధేయడం వల్ల ఏదైతే అధికారాన్ని వారు కోల్పోయారో, ఏదైతే ఆధిపత్యాన్ని వారు కోల్పోయారో, ఏదైతే అపవాదికి వారు సంఖ్యలైపోయారో, చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడం ద్వారా, ఈ లోకములో ఆయన జన్మించడం ద్వారా వారు కోల్పోయినటువంటి అధికారాన్ని ఆయన తిరిగి నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. Yes. He won back at the cross the authority man had lost in the garden. యా చూడండి, ఏదైనా వరములో ఏదైతే అధికారాన్ని కోల్పోయారో, ఏదైనా వరములో ఏదైతే దేవుడు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని కోల్పోయారో, ఆ ఆధిపత్యాన్ని తిరిగి పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి రావడము, కల్వరి శిలువలో ఆయన తను తాను యాగమవడము, తను తాను సమర్పించుకోవడం ద్వారా మనము కోల్పోయిన ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆ దేవాతి దేవుడు తిరిగి మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. It's on the basis of the authority of Jesus that we cast out demons. యా చూడండి, ఇదిగో దేవుని యొక్క నామం పేరిట మనము అపవాది క్రియలను, దెయ్యములను వెలకొట్టడము అనేది అది దేవుని మీద మనం ఆనుకున్నటువంటి విధానం మీద అది ఆధారపడి ఉంటుంది. దేవుని మీద మనం ఆధారపడిన విధానం మీద అది ఆనుకుని ఉంటుంది. ఎస్. We're not in a power struggle with a demon. They lost that power struggle 2,000 years ago. యా చూడండి, ఇదిగో 2000 సంవత్సరముల క్రితము అపవాది తన యొక్క శక్తిని కోల్పోయి, అపవాది దేవుని ఎదుట నిలవలేక ఆ శక్తిని మరలా తిరుగు కట్టుకోవడానికి 2000 సంవత్సరాల నుండి అపవాది ప్రయత్నము చేస్తూనే ఉన్నది. ఎస్. We enforce the victory of the cross. యా అయితే ప్రియ దేవుని యొక్క సేవకులను మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నీవు నేను మనందరూ కూడా ఆ దేవాతి దేవుడు ఆ కల్వరి శిలువలో ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని ద్వారా, ఆ విషయం ద్వారా నీవు నేను మనందరం కూడా అపవాది మీద జయం పొందిన వారమై మనం ఉన్నాము. When you know that the authority you carry is Jesus's authority. యా చూడండి, ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇదిగో నీవు నేను మనందరం కూడా ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అథారిటీని మనము చేత పట్టుకుని ఉన్నాము. ఆ అధికారము, ఆయన ఇచ్చినటువంటి అథారిటీ ఏంటంటే మనము కలిగి ఉన్నటువంటి ఆ యేసయ్య మన యొక్క అధికారం అయి ఉన్నది. హల్లెలూయా. ఆ యేసయ్య మనకున్నటువంటి జయమై ఉన్నది, ఆయన మనకున్నటువంటి విషయమై ఉన్నది, ఆయన మనకున్నటువంటి విడుదల అయినది, ఆయన మనకున్నటువంటి స్వస్థత అయినది, మన జీవితంలో సమస్తము కూడా ఆ జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. yes. And when you know that you're fighting a defeated foe. యా చూడండి, enemy. యా చూడండి, ఇదిగో ప్రియులారా, ఇదిగో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను మనందరం కూడా పోరాడుతున్నది ఎవరితో తెలుసా? ఆల్రెడీ ఒకసారి ఓడిపోయినటువంటి అపవాదితో మనము పోరాడుతున్నాము. ఆల్రెడీ అపవాది ఎప్పుడు ఓడిపోయాడండి? కల్వరి శిలువలో ఎప్పుడో ఓడిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి అపవాదితోటి ఈ రోజు మనము పోరాడుతున్నాం మనం. ఎస్. Then you won't get tricked into a power struggle with a demon. యా చూడండి, ఆ ఓడిపోయినటువంటి ఆ అపవాదైనటువంటి సాతాను ఏం చేస్తున్నాడంటే, వాడు తిరిగి తన బలాన్ని పొందుకోవడానికి, వాడు తిరిగి తన ఆధిపత్యాన్ని పొందుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే మనతో యుద్ధం చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు. ఎస్. Every demon is under the feet of Jesus. యా చూడండి, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అపవాది కూడా, ప్రతి అపవాది శక్తి కూడా యేసయ్య చేతిలో ఓడిపోయినటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఏ అపవాది కూడా జయాన్ని పొందుకున్నవాడు లేడండి. ప్రతి అపవాదిని కూడా నా యేసయ్య ఆ కల్వరి శిలువలో ఆయన ఓడించాడైనా. And you are seated right beside him in heavenly places.
యా ఆయన ఆ అపవాదిని ఓడించడమే కాదు, ఇదిగో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయనతో పాటు ఆ పరలోకములో ఆ నిత్య రాజ్యములో ఆయన కుడి పార్శ్వమందు దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన కూర్చోబెట్టుకుని ఉన్నాడు. Yes. That shows you the position of your authority. యా ఆ యొక్క ఆ కూర్చున్నటువంటి స్థితి ఏం చేస్తుంది అంటే, ఇదిగో నీవు నేను మనందరము కూడా ఎటువంటి అధికారాన్ని మనం కలిగి ఉన్నామో తెలియజేస్తుంది. ఒక రాజు పక్కన ఎవరు కూర్చోవాలంటే సామాన్యుడు కూర్చుంటాడా? ఒక ఉన్నతాధికారి పక్కన సామాన్యమైన వాడు కూర్చుంటాడా? ఎవరు కూర్చుంటాడు? తన యొక్క వారసుడు గాని, తన తోటి వారు గాని, ఎవరి తనకంటే పై వారు కానీ తనతో కూర్చుంటారు కానీ, అంతేగాని ఏ అర్హత లేనటువంటి వాడు రాజు పక్కన కూర్చోలేడు. మనం ఆ పరిశుద్ధ స్థలములో ఆ నిత్య రాజ్యములో మనం కూర్చున్నామంటే నీవు నేను మనందరము కూడా ఆయనతో పాటు ఆ జయశీలైన కుమార్తెమై ఉన్నాము. తప్పకుండా మనం మైపడతాం. అందరూ కూడా జయించిన యేసయ్యకి హల్లెలూయా. Yes. Everything in the spiritual realm యా ప్రతిదీ కూడా ఇదిగో దేవుడి మన జీవితంలో జరిగించే సమస్తము కూడా అది ఆత్మీయమైనటువంటిది. మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. Yes. operates under the principle of agreement and authority. యా అయితే దేవుడిచ్చినటువంటి యొక్క అధికారాన్ని కలిగిన వారమై, దేవుడిచ్చినటువంటి యొక్క ఆధిపత్యాన్ని కలిగిన వారమై నీవు నేను మనందరము కూడా మరి యొక్క ఆత్మీయమైన జీవితంలో ఆయనతో కలిసి నడిచేవారుగా, ఆయనతో కలిసి పయనించేవారుగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Yes. Whatever you come into agreement with, you give it power and authority over you. యా చూడండి, ఇదిగో ప్రియ దైవజనుల yes pastor. I didn't know if you needed me to clarify. Whatever you come into agreement with, you give it power and authority over you. Yes. యా చూడండి, ఇదిగో నీవు నేను మనందరము కూడా ఎటువంటి ఇదిగో కమిట్మెంట్, ఎటువంటి వాగ్దానములు దేవుడు మన యొక్క మనం పొందుకున్నామో, ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడి యొక్క పొందుకున్నామో, ఎటువంటి బాధ్యత నీ సేవ చేయడానికి కాబట్టి ఏ ప్రదేశంలోకి ఏ స్థలంలోకి దేవుడు నిన్ను పంపాడు, ఇదిగో ఆ స్థలంలో దేవుడు నీకు జయాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రతిగతమైనటువంటి అంధకార శక్తుల మీద, ప్రతిగతమైనటువంటి దురాత్మ శక్తుల మీద, ప్రతిగతమైనటువంటి లోక సంబంధమైనటువంటి శక్తి మీద దేవుడు నీకు నాకు మనందరికీ కూడా జయాన్ని ఇచ్చి ఆ ప్రదేశంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. If you come into agreement with truth, you will give truth, freedom, and authority over you. యా చూడండి, ఇదిగో నువ్వు ఒకవేళ ఎవరి సత్యమైనటువంటి అగ్నిపంచి నువ్వు కలిగి ఉన్నావంటే, సత్యమైన నిబంధన నువ్వు కలిగి ఉన్నావంటే, ఇదిగో అటువంటి సత్యమైనటువంటి నిబంధన కలిగి ఉన్నటువంటి నీవు నిర్మాణం కూడా అటువంటి అధికారాన్ని కలిగిన వారమై, ఇదిగో అపవాదిని అబద్ధాలు అనేటువంటి మోసకరమైన మాటలు తెలియజేసినటువంటి అపవాదిని జయించేవారుగా మనందరము కూడా ఉండగలము. హల్లెలూయా. Yes. If you come into agreement with the lies of the enemy, you will come into bondage. యా చూడండి, అలాగే నువ్వు అపవాదిని ఎదిరించేటువంటి ఆ యొక్క ఆ నిబంధనను దేవుడి నుండి కలిగి ఉన్నట్లయితే, అపవాదిని ఎదిరించేటువంటి ఆ కమిట్మెంట్ దేవుడి చేత నువ్వు పొందుకున్నట్లయితే, ఇదిగో నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన అపవాది క్రియలను కూడా ఎదిరించడానికి దేవుడు నీకు సహకారిగా దేవుడు ఉన్నాడు. ఎస్. So the act of deliverance, యా అది దేవుడు ఇచ్చేటువంటి విడుదల ఉన్నది, అది దేవుడు ఇచ్చేటువంటి విమోచన ఉన్నది మన జీవితంలో. ఎస్. is to find out what the agreement is. యా అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని సన్నిధిలో ఆయన సేవకులమైన మనం అసలు ఎటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాము, Are you able to unmute Nagarjuna? చేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇదిగో నీవు నేను మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. The other person break the agreement, or another word, repent. యా చూడండి, ఇదిగో ఒక వ్యక్తి ఒకవేళ ఒక దేవుడు ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఈ యొక్క అగ్రిమెంట్, ఆయన ఇచ్చేటువంటి యొక్క నిబంధన కలిగి ఉన్నాడు. ఇదిగో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు ఇచ్చేటువంటి యొక్క ఏమంటే నిబంధన ప్రకారం జీవించేవారుగా ఉండడం అనేది జరుగుతుంది.
then we can command the demon to go in Jesus' name. యా ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనము అపవాదితో యేసు నామములో అపవాది పొమ్మని మనం గర్దించి, కానీ అపవాది ఏం చేస్తారంటండి చెప్పండి అయ్యగారు, కురుబాటు తెగబడేస్తారు. హల్లెలూయా, అపవాది పారిపోతుంది. హల్లెలూయా. If demons aren't leaving, it's because there's still an agreement somewhere. యా అపవాది ఎందుకు వెళ్ళిపోయింది అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి నిబంధన అయి ఉన్నది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఇదిగో మన దేవుడు ఆయన అపవాదిని వెళ్ళగొట్టడానికి, అపవాది లయపరచడానికి ఆయన శక్తిని, బలమును, ఆధిపత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. If someone is in agreement with the demon, it's almost impossible to cast it out. యా చూడండి, అలాగే కొంతమంది ప్రార్థన చేసినప్పటికీ అపవాదిని వెళ్ళమని గర్దించినప్పుడు కూడా అపవాది వెళ్ళడం అనేది అది సాధ్యపరచబడదు. But if they break agreement, you have authority over that spirit to drive it out. యా అయితే ఇప్పుడు ఈ దేవుని సోదరులారా, మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో నీకు నాకు మనందరికీ కూడా ఒక నిబంధన అనేది, ఒక ఒడంబడిక అనేది దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆ నిబంధన బట్టి మనము అపవాదిని ఎదిరించేవారుగా, అపవాదిని జయించేవారుగా మనం కూడా దేవుడు కోరుకుంటున్నారు. And that simplifies deliverance. When you understand it's breaking agreement and taking authority over the demon, it simplifies things. యా చూడండి, అయితే దేవుని యొక్క సేవకులమైనటువంటి మనము ఎప్పుడైతే అపవాది మనల్ని ఎదురిస్తుందో, అపవాదిని మనం ఎదురిస్తామో, అపవాదిని మనం గర్తిస్తామో, అప్పుడు అపవాది మీద దేవుడు మనకి జయమిస్తాడు. ఒకవేళ మన జీవితంలో అపవాది మనకి లోపడట్లేదంటే, అపవాది మనం వినట్లేదంటే, దేవుని యొక్క నిబంధన మనం మర్చిపోయాం, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం మర్చిపోయాం, దేవుడు నీకు అప్పగించిన భారాన్ని మర్చిపోయి. అందుకనే అపవాది ఏం చేయట్లేదంటే లోపడలేదు. అందుకని అపోస్తలుల కార్యక్రమంలో మనం చూసినట్లయితే పౌలు గారిని చూసి కొంతమంది ఎవరు కుమారులండి వాళ్ళు, యోసేపు కుమారులు ఏదైతే రాయబడి ఉంటుంది అపోస్తలుల కార్యక్రమంలో, దెయ్యాలు వాళ్ళ కొడతాకు వారు తయారయ్యారు. అయితే అపవాది ఏం చేసింది, వారి మీద పడి వారిని బాధలు చేర్చడం మొదలు పెట్టింది. అంటే దేవుని యొక్క అధికారాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే, ఆయన ఇచ్చినటువంటి నిబంధన మనం స్థిరపరిచినప్పుడు మాత్రమే అపవాది ఏం చేస్తుంది అంటే మన మాటకు లోబడుతుంది. హల్లెలూయా. So we listen to Holy Spirit and talk to the person to identify the spirits that are there. యా అయితే ప్రియులారా, మనము ఎప్పుడైతే ఇటువంటి అపవాదిని గర్దించేటప్పుడు కానీ, ఇటువంటి పరిచయం చేసేటప్పుడు మనందరూ కూడా కంపల్సరీ మనం చేయవలసిన పని ఏంటంటే, మొదట పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. దేవుడు మనల్ని ఎచ్చు విధముగా ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎచ్చు విధముగా నడిపిస్తున్నాడు, దేవుడు మన ద్వారా ఏ కార్యాన్ని మనం జరిగించబోతున్నాడు, ఎందుకు మన ఆ స్థలంలో దేవుడు నడిపించారో మొదటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. అప్పుడే మనము ఆ పనులు మనం ఏమవుతామంటే జయము మనము పొందగలము. హల్లెలూయా. When we identify the spirit, we have the person repent for their agreement with the spirit. యా చూడండి, అయితే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను వింటామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వింటామో, ఇదిగో ఆయన మనతో చేసుకున్నటువంటి ఆ నిబంధనను ఆయన స్థిరపరచడమే కాదు, ఆయన మన నిబంధన బలపరచడం ద్వారా ఆయన మరింత బలముగా నిన్ను మనందరూ కూడా వాడుకొనగల శక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. And then we cast it out in Jesus' name. యా అప్పుడు మనము మళ్ళా అపవాదిని యేసు నామములో మనం గద్దించడం ద్వారా, యేసు నామములో అపవాదిని మనం ఎదిరించడం ద్వారా అపవాది ఏమవుతాడండి, ఎవడైతే మనమే తిరగబడ్డాడో ఆ అపవాది పోతాడు. ఎందుకంటే మన సొంత శక్తిని బట్టి వాడు అన్న కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి, మనలో వాడుకునేటువంటి దేవుడిని బట్టి. ఎందుకంటే మనలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే శక్తి కలిగినటువంటి దేవుడు, ఆ జీవం కలిగినటువంటి దేవుడు మనం మాట్లాడించడం ద్వారా, ఆయన మనం నడిపించడం ద్వారా అపవాదిని దేవుడు లాయపరచగల శక్తి గల దేవుడు అయ్యాడు. హల్లెలూయా. When you know the authority you carry, demons know it.
యా చూడండి ప్రియదైవసల్లారా, నీకు నాకు మనందరికీ ఉన్నటువంటి అధికారము ఏమండి మనకి నీకు నాకు తెలియకుండానే మనకంటూ ముందు ఎవరికి తెలుస్తుంది? అపవాదికి తెలుస్తుంది. అపవాదికి తెలుసు ఎవరు దేవుడిచ్చేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు, ఎవరు దేవుడి చేత అభిషేకింపబడి ఉన్నారు, ఎవరు దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఉన్నారు, ఎవరిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఆయన సేవ కొరకు, లేకపోతే అపవాదులను గర్తించిన కొరకు ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు. A lot of things happen from deliverance. We see physical healing, emotional healing, mental torment release. యా చూడండి, ఇదిగో ఈ యొక్క విడుదలలో అనేక రకాలైనటువంటి విషయాలు అనేవి అవి చేర్చబడి ఉన్నాయి. ఒకటి శారీరకమైనటువంటి స్వస్థత ఉన్నది, అలాగే ఆత్మీయమైనటువంటి స్వస్థత ఉన్నది, అలాగే మెంటల్ గా మైండ్ కి సంబంధించినటువంటి స్వస్థత అనేది కూడా ఈ యొక్క విడుదలలో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఎస్. But we also need the inner healing piece. యా చూడండి, వీటన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకి అంటే అంతరంగికమైనటువంటి సమాధానం అనేది చాలా ముఖ్యమైనది. అది అంతరంగికమైనటువంటి నెమ్మది అనేది చాలా అవసరమై ఉన్నది. ఎస్. Many times we have broken hearts and lies we believe. యా చాలా సార్లు మనము జీవిస్తున్నటువంటి మన జీవితంలో మన యొక్క హృదయం అనేది విరగపరచబడి ఉంటుందండి. మన హృదయం అనేది గాయపరచబడి ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి సందర్భాలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్నటువంటి ప్రదేశాలను బట్టి కొన్నిసార్లు మన హృదయము నలగపరచబడి ఉంటూ ఉంటుంది. Deliverance breaks the stronghold. యా ఎప్పుడైతే అటువంటి స్థితిలో ఉంటుందో, ఇదిగో ఈ విడుదల అనేది ఈ విడుదల అనేది ఎటువంటి ఒక డీప్ అంటారు, అంటే లోతైనటువంటి గాయము ఏదున్నప్పటికీ కూడా, నీ హృదయంలో లోతైనటువంటి రీతిలో ఏ గాయం ఉన్నప్పటికీ కూడా దాని నుండి మనల్ని విడిపించగలిగినది ఆయన ఇచ్చినటువంటి విడుదల మాత్రమే. హల్లెలూయా. But inner healing invites Jesus to heal the soul. యా చూడండి, ఈ యొక్క అంతరంగికమైనటువంటి స్వస్థత అనేది, ఈ అంతరంగికమైనటువంటి విడుదల అనేది అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకి అనుగ్రహించగల శక్తి గల దేవుడై ఉన్నారు. హల్లెలూయా. But when you need deliverance, nothing works like deliverance. One second, Pastor. When you need deliverance, nothing else works like deliverance. యా చూడండి, ఇదిగో నీకు విడుదల అవసరమైనట్లయితే, నీకు విడుదల అనేది అవసరంగా ఉన్నట్లయితే, ఆ విడుదలకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యము మన ద్వారా జరగబడుతుంది, ఎటువంటి కార్యము కూడా మన ద్వారా జరగబడదు. ఎస్. But when you need inner healing, nothing works like inner healing. యా అలాగే నీకు అంతరంగికమైనటువంటి స్వస్థత నీకు అవసరమైనట్లయితే, నీ ద్వారా ఇతరుల జీవితంలో అంతరంగికమైనటువంటి స్వస్థత అనేది జరగబడదు. ఎస్. The reason that we administer inner healing and deliverance is not just for freedom. యా ఎందుకు అది జరగబడతాయి అంటే, చూడండి, మనము దేవుని యొక్క సేవకులమైనటువంటి మనము ఎదుటి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి బలహీనపరిచేటువంటి స్థితుల నుండి విడిపించేటువంటి వారిగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి గాయములను ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అదే మానసికమైనటువంటి బాధతోటి, అదే ఒత్తిడిలో మనం ఉన్నట్లయితే, మనం పొందినట్లయితే, ఆ అభిషేకం అనేది మన నుండి ఎదుటి వారికి వెళ్ళదు, అది పనిచేయదు. మొదట మనం ఏమవ్వాలంటే మనము స్వస్థపరచబడాలి, ఆ తర్వాత ఎదుటి వారిని మనము స్వస్థపరిచేవారుగా మనం ఉండాలి. The goal is not freedom. The goal is intimacy with Jesus. If we get intimacy with Jesus, freedom is the byproduct. యా చూడండి, ఇదిగో మన యొక్క అంతిమ లక్ష్యము ఏంటంటే, కేవలము మనము ఎదుటి వారిని స్వస్థపరచడం కాదు,
ఎదుటి వారిని విడిపించడమే కాదు, ఎదుటి వారిలో ఉన్నటువంటి బంధకాలను విడిపించడమే కాదు, కానీ ఏమండి మొదట మనల్ని మనము దేవునితో ఒక ఆత్మీయమైనటువంటి బంధము కలిగిన వారుగా మనం ఉండాలి. మనం దేవునితో మనం ఆత్మీయమైన బంధం కలిగిన వారు ఉండాలంటే మన హృదయంలో ఉండేటువంటి ఆ గాయాలు ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే దేవునితో ఆత్మీయమైన బంధాన్ని మనకి ఏర్పాటు చేసుకోకుండా ఆటంకాలుగా ఉంటాయి. కాబట్టి మనము కలిగినటువంటి ఆత్మ బంధము ఏదైతే ఉన్నదో అది మొదట మనము కలిగి ఆ తరువాత దేవుడు మనకి ఇచ్చినటువంటి వారికి మనం ఏం చేయాలంటే అటువంటి ఆత్మీయమైన బంధము ఏర్పాటు చేసుకునే వారిగా వారిని ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. If freedom becomes the goal, we've missed the whole point. If ఈ యొక్క you got it. You got it. ఇదిగో ఈ యొక్క స్వాతంత్రం అనేది, ఈ యొక్క విడుదల అనేది, విమోచన అనేది ఏమండి అది మనము ఎలా పొందుకుంటామయ్యా అంటే చూడండి, మొదట మనము పొందుకోవడం ద్వారా, మొదట మనం దాన్ని అనుభవించడం ద్వారా దాన్ని ఎదుటి వారి యొక్క జీవితాలకు మనము అందించే వారిగా మనం ఉంటాము. If freedom becomes the goal, we will never get free because we'll always be chasing freedom. చూడండి, ఇదిగో ఆ యొక్క విడుదల అనేది, స్వాతంత్రం అనేది నిర్జీవితంగా మన జీవితంలో వస్తున్నాయంటే మొదట మనము దేవునితో వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైనటువంటి బంధాలు కలిగి ఉండడం ద్వారా, మొదట మనము బలపరచబడడం ద్వారా, మొదట మనము ఆత్మశక్తితో నింపబడడం ద్వారా మాత్రమే మనం అది పొందుకోగలం. సేవకులుగా మనము అనేక రకాలైనటువంటి బలహీనతలు, అనేక రకాలైన ఇబ్బందులను మనము కలిగి మన దగ్గరికి వచ్చిన విశ్వాసం మనం చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారికి ఎటు చూసిన బాధలు ఉన్నాయి, మాకే జరుగుతుంది. అవును కదా. అంటే వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతుంటారంటే తగ్గిపోతుంటారు, వాళ్ళు ఉన్న విశ్వాసం బలహీనపడుతుంటారు. కాబట్టి మొదట దేవుని యొక్క సేవకులుగా మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా మనం ఉండాలి. హల్లెలూయా. If deep, intimate connection with Jesus is the goal, we will get that, and freedom will be the result. చూడండి, అటువంటి బలము మనము ఎలా పొందుకుంటామని అంటే ఈ లోకంలో దేని ద్వారా మనం పొందుకోలేం, కానీ దేవునితో, కాబట్టి దేవునితో ఆత్మీయమైనటువంటి బంధము అధికము కలిగి ఉండాలండి. ఆ జీవం కలిగినటువంటి యేసయ్యతో ప్రతిరోజు సహవాసం చేసే వారికి ఉండాలి. ఆయనతో ప్రతిరోజు కూడా ఆయన పాదాల శక్తులు పొందుకునే వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు కూడా ఆయన పాదాల పట్టుకుని ప్రయాసపడే వారిగా ఉండాలి. మన యొక్క సహవాసం ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులతో కాదు, కానీ ఆ సహవాసి లోకంలో ఉన్నటువంటి ఫెలోషిప్తో కాదు, కానీ అంతకంటే ముఖ్యముగా ఆ జీవము కలిగినటువంటి దేవునితో సహవాసం ఎప్పుడైతే అధికముగా ఉంటుందో మనము అంత శక్తివంతమైన వారుగా, అంత బలమైన వారుగా ఆయన సేవలో, ఆయన సేవకులుగా ముందుకు సాగగలము. హల్లెలూయా. Hallelujah. How much time do we have? I feel like we want to kind of stop there. Mike, how much time do we have? We want to kind of stop there. Nagarjuna, do we need to shift into ministry time now, or we teach a little longer? I think that was a good stopping place. Okay. Okay, we'll go ministry. Hallelujah. 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 You want me to, Ray, do you want to lead into that? Yes. How much time do we have left? Nagarjuna, how much time? 15 minutes we have. 15 minutes. 15 minutes. Yeah. So I'm just going to speak to you for a second, not to. So I'm feeling led to do a group deliverance. So we'll just have everyone in the room break agreement with fear, control, and witchcraft. And then I'll just start commanding spirits to go. So that's kind of what you're going to walk them through. And we're going to see what happens there. Is that you? What are you sensing, Pastor? Nagarjuna, what are you sensing in the room? Yeah, we will do same how pastor says. We will divide it like groups, four persons, and we will one person. They pray each other and they commend each other. That's good way to pray together. That's good. I'm sorry. Mr. Ray he is seeing in his spirit that everyone will pray the same thing. They will not break up into groups. In one group, they will pray out what he is leading us in praying. Yeah, each other, pray each other.
Yeah. No partnering up, no pairing up or groups, all speaking to Jesus on their own. Oh, yeah. Everyone Yeah, that's together good. at the same time. Yeah, sure. Okay. Does that make Same sense? time? So the whole No, group, the, all at the same time, will be praying out yes. what Pastor Ray is leading us in. Yeah. You know, Amen. I tell them to stand, everyone. Yeah, Tell them. stand would be Yeah. great. Yeah. యా yes. అయ్యా అందరం లేచి నిలబడదామండి ఒకసారి చివరిలోకి మనం వచ్చున్నాం ఒకసారి అందరం కూడా ప్రార్థన sense చేద్దాం anything else, Mike? దేవుడు Yes. But hallelujah, Lord. Hallelujah. అందరము లేచి నిలబడదాం దేవుని యొక్క సన్నిధిలో యా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి yes Lord యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం Amen. స్తోత్రం Hallelujah. Yes, yes. Yes, ప్రార్థన చేయండి ఒకరిని బట్టి ఒకరు ప్రార్థన చేయండి దేవుడే ఇదిగో మనల్ని బలపరిచేవాడు దేవుడే మనలో మన హృదయంలో ఈ హృదయంలో ఏదైతే తీర్చబడలేనటువంటి గాయం ఉన్నదో ఇదిగో ఆ కుమారుడి మీద అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఇలాంటి సంబంధమైన శక్తుల మీద అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు Yes, Lord. అందరము కూడా దేవుడిని అడుగుదామా విశ్వాసముతో Hallelujah. Oh, intimacy. Draw near, oh Lord. Past the impediments, past the wounds, oh Lord. Past addictions, past Lord, begin to reveal, Lord, begin to reveal bondages, oh Lord, reveal, oh Lord, there's been oppressions, oh God. Hallelujah, Lord. Oh God, freedom, Lord, freedom, intimacy with you, O Lord, pursuit of you, O God, pursuit of you, and the shackles fall off, pursuit of you, O Lord, and the bondages are broken, pursuit of you, Lord, and chains are broken off, O Lord. Hallelujah, 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 freedom, O Lord, freedom in Kakadata district, O God. Freedom, intimacy, closeness of your presence, recognition of your presence, O Lord. Seated with you in heavenly places, O God. Recognition, acknowledgement of that, O Lord. Hallelujah. Hallelujah. Bondages ordered, strongholds of the enemy being lessened, being defeated, manifested in reality, O God, now being broken. Like they're broken in the kingdom of God in heaven, O Lord.
జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు Hallelujah, Lord. Hallelujah, Lord. Hallelujah. Pastor Nagarjuna. Hallelujah, Lord. Do your thing. Do your thing. Lord, it doesn't have to look how we thought it should look. Yes. It doesn't have to be shaped quite how we see it shaped, oh Lord. God, but may there be specificity, oh Lord, to the direction, even now by your Spirit, oh Lord. Hallelujah. Tamadou, let's let Pastor Ray lead us in some specific prayer. Amen. Yes, yes. Hallelujah. అయ్యా ఇప్పుడు దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనందరము కూడా దైవజనులు చెప్పినట్టు ప్రార్థనలో వాళ్ళ వెనకాల మనము ప్రార్థన చేద్దామండి. ఎస్ పాస్టర్. Hallelujah. I'm gonna have everybody say at the same time. యా మనందరము కూడా దైవజనుల వెనకాల మనం చెప్దామండి. ఎస్. Say, Father God. యేసయ్యా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. We break all agreement. నాయనా ఏదైతే నాయన తండ్రి ప్రభా నిబంధన ఉన్నదో దాన్ని మేము కోల్పోయినది ఏదైతే ఉన్నదో మేము కోల్పోయిన నిబంధన ఏదైతే ఉన్నదో with fear and control. యా నాయన మా భయాలను బట్టి మాకున్నటువంటి బలహీనతలను బట్టి మేము ఏదైతే కోల్పోయామో yes in every form of witchcraft and manipulation. యా నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఇవ తంత్రముల నుండి ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి yes that is up again. Yes. And so now this is for you, Pastor. You're just going to drive all of this out of the room. I'll say the words, but this is for you to say over them. Yes, Pastor. Yeah. I just bind every spirit of fear and control. యా ఇదిగో యేసు నామములో నాయనా నాలో ఉన్నటువంటి బలహీనపరిచేటువంటి ప్రతి ఆత్మను గుర్తించడానికి నేను బలపరచండి. Bound up. And every spirit of witchcraft and manipulation. యా అలాగే నాయన తండ్రి లోక సంబంధమైనటువంటి నాయన తండ్రి తంత్రములు ఈ లోక సంబంధమైనటువంటి చేతబడుల నుండి నాయన విడుదల అనుగ్రహించేవారుగా నన్ను నిలబరచండి. So now, Pastor, start commanding it to go in Jesus' name until you feel it. Amen. Amen. Yes, అయ్యా ఇదిగో నీ నామము పేరున నీ సేవకులను బలపరచండి అని కోరుతున్నాను. నీ నామము పేరున నీ సేవకులను నింపండి కోరుతున్నాను. Yes. Go now in Jesus' name. All the way in Jesus' name. Everything leaves in Jesus' name. Go now in Jesus' name. Everything left in Jesus' name. Go now in Jesus' name. Go now in Jesus' name. Yes. ప్రతి విధమైన అంధకార శక్తులను విడిపించే సేవకుడిగా నాయన ఈ సేవకుడి నాయన బలపరిచి వాడుకోవడానికి స్తోత్రములు తండ్రి ప్రభువా. మునుపటి కంటే అధికమైన పరిచర్య నీ దాసుని ద్వారా మీరు జరిగించడానికి స్తోత్రములు తండ్రి.
మునుపటి కంటే శక్తివంతమైన పరిచర్య ఈ దాసుని కుటుంబం ద్వారా జరిగించడానికి స్తోత్రములు తండ్రి. పరిచర్య ఉన్నటువంటి ప్రతి విధమైన లోటులను, బలహీనతలను, విడుదలను నాయన మీరు అనుగ్రహించి అనేకులను దీవెనకరముగా నాయన ఈ దాసుని కుటుంబాన్ని దేవుని బలపరచడానికి వందనాలు. వ్యాపారం వాడుకోవడానికి వందనాలు. వ్యాపార కార్యములను అనుగ్రహించమని నీ యొక్క తోడుగా ఉంచమని నీ సహాయం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Hallelujah. 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 So we invite peace. We invite the freedom of the Lord and the Spirit of God fill up every space that was emptied. చూడండి ఇదిగో దేవుని యొక్క సేవకులు అంటారు అదిగో ఏదైతే బయటకు వెళ్ళిందో ఆ హృదయంలో ఆయన సమాధానములు, ఆయన శాంతిని, ఆయన శక్తిని దేవుడు మన హృదయాల్లో నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం నిలబెట్టుకుంటున్నాడు. Hallelujah. 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 How many sensed that God drove something out, that there was a freedom that you experienced in that prayer time? చూడండి ప్రియదావులారా, ఇప్పుడు మనం ప్రార్థన చేసినటువంటి సమయంలో ఎంతమంది మీలో నిజంగా దేవుడు నన్ను దర్శించాడండి, కొన్ని భయంకరమైన ఆందోళన నుండి నన్ను విడిపించాడు, ఆయన సేవలో నన్ను బలంగా నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను అన్నవాళ్ళు మీ చేతుల పైకి ఎత్తండి. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు. Let's give thanks to Jesus. Just give thanks to Jesus. Hallelujah. Jesus. Hallelujah. 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 The point is for you now to take this and you give it. You received it freely. Now give freely. Minister to others as well. చూడండి ప్రియదాయులారా, దేవుని సేవకులకు మాట్లాడుతున్నారు. మనము దేవుడిచ్చినటువంటి సేవను, దేవుడిచ్చిన పరిచర్యను, ఆయన ఇచ్చినటువంటి అభిషేకం ఇవన్నీ కూడా మనం ఉచితంగా మనం పొందుకునేనా దేవుడే మనల్ని ప్రేమించి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే విరిగినలింగ హృదయాలతో ఉంటారు, ఎవరైతే వ్యాధకరమైన పరిస్థితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనము విడిపించేటువంటి బలమైన యోధులుగా మనం నిలబడాలి. హల్లెలూయా. Hallelujah. We show our appreciation for the Lord's word through Ray. One moment. Let's just give him applause. ఇప్పుడు వరకు కూడా చక్కటి వర్తమానాన్ని అందించి ఎన్నో హీలింగ్ గురించి, డెలివరెన్స్ గురించి మనకి చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు ఆ రే గారికి మనందరం కూడా ఒకసారి చెప్పట్లేదు. Amen. Amen. We look forward to hearing testimonies of what God is doing in you and through you. We love you. Yes. దైవజనులు అంటున్నారు, మేము మీ నుండి గొప్ప సాక్ష్యాలు రానున్న దినముల్లో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి గొప్ప సాక్ష్యాలు వినాలని మేము ఆశపడుతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమిస్తున్నాం అంటున్నారు. మనం కూడా చెప్దామా దైవజనులకి?